అసలు ఆ మాట అనటానికి కూడా అర్హత లేదండి. 29లో కాదు, మా చంద్రబాబు గారు 47 అన్నాడు, డివిజన్ 47. అప్పటిదాకా కూటమి ప్రభుత్వం ఏముంటుంది. నాడు నేడు ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేశాడు. ఈ రోజున అవే స్కూల్స్లో డెవలప్ అయిన స్కూల్లోనే చంద్రబాబు లోకేష్ ఏదో ఫొటోస్ కోసం తీసుకుంటే ఒక టెంట్ వేసి అలా చేస్తానని చెప్పి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు మరి? లక్ష్మీ పార్వతి గురించి ఎత్తి అసలు దాని పేరు కూడా ఎత్తామండి మేము, అనకూడదు. మా అన్న ఎన్టీ రామారావు కూడా మచ్చలేని నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈమె ఆయన జీవితంలోకి వచ్చి శని దాపురిచ్చినట్టు దాపురిచ్చి ఆయన మరణానికి కారణమైంది. లేకపోతే ఆయన ఇంకా ఉండేవాడు. ఆయన అభిమానులుగా చెబుతున్నాం మేము. ఆమె వచ్చిన తర్వాత ఆయన జీవితం మచ్చలేని నాయకుడు ఆయన. అటువంటి దానికి ఈమె వల్ల మచ్చ తెచ్చాడు, ఆమె తెచ్చింది. నిజంగా న్యాయం అయితే ఎన్టీ రామారావు గారు భార్యని అని చెప్తుంది కదా. ఎన్టీ రామారావు గారు భార్య ఎక్కడుండాలి, వాళ్ళ బిడ్డలు ఎక్కడున్నారు, వాళ్ళ అందరు అల్లుళ్ళు ఎక్కడున్నారు? ఎన్టీ రామారావు గారి పార్టీలో ఉన్నారు. మరి ఈమె ఎక్కడుంది? జగన్ సంఖలో దూరింది. మరి ఆ జగన్ ఈమెకేమవుతాడని? భర్త పెట్టిన పార్టీలో నీకు కాస్త కోస్త కాకపోతే వాళ్ళు బిడ్డలు అవుతారుగా నీకు. నువ్వు నేను తల్లిని భార్య అన్నావు. భార్య అన్న వాళ్ళు ఏమవుతారు? బిడ్డలకి తల్లి అవుతారు. నువ్వు తల్లిగా వాళ్ళని సంరక్షించుకోవాలి, కానీ వాళ్ళ వెనకాల ఉండాలిగా. నువ్వెందుకు జగన్ దగ్గరికి వెళ్ళావు? నీ మాటలు ఎవడంటాడు? ఈయన రక్షణ కాదు. నువ్వు పంచం చేరావు, జగన్ పంచం చేరి జగన్ ఇచ్చే బెచ్చానికి అక్కడికి వెళ్ళి పాసిపని చేస్తుంది. 4 ఏళ్ళలో పాసిపని చేస్తారు కదా, అట్లా ఈమె జగన్ ఇంట్లో పాసిపని చేస్తుంది. ఆ మాట ఎవరంటారు? అంటే ఏదో లోకేష్ గారు స్కూల్ పిల్లల్లో చూసి వాళ్ళ మీటింగ్స్ జరుగుతూ ఉంటే చంద్రబాబు గారు తిన్న ప్లేట్ కూడా లోకేష్ తెస్తూ ఉంటే దాన్ని వ్యంగ్యంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈరోజు నువ్వు ప్లేట్ తెస్తున్నావు, రేపొద్దు నీ కుర్చీ కూడా తీసేస్తారు రెడీగా ఉండని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? లోకేష్ని వాళ్ళ అమ్మ నాన్న పద్ధతిగా పెంచారు. జగన్ లాగా గాలి పెంపకం కాదు. జగను వాళ్ళ నాన్న కొట్టాడు, వాళ్ళ చిన్నాన్ని కొట్టాడు, ఆఖరికి వాళ్ళ చిన్నాన్ని కూడా చంపించేశాడు. మరి ఆ పెంపకం కాదు. వీళ్ళు ఒక ఎన్టీ రామారావు గారి కూతురు ఏమో చెప్పనమ్మ, ఆమె పెంపకంలో పెరిగిన బిడ్డ అదే పొజిషన్కి అదే క్రమశిక్షణతో ఉన్నాడు. అందుకే తండ్రిని తీసుకున్న కంచం అది ఇంట్లో కూడా అలాగే చేసుకుంటారు వాళ్ళు. అది పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ రాగగా అంబటి రాంబాబు అన్న మాటకి అసలు ఎత్తబాక ఆయన పేరు కూడా ఎత్తక మాకు చిరాకేస్తుంది. మరి గత ప్రభుత్వంలో గెలిపించుకున్నారు, 150 సీట్లు గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా మీరు ఎత్తొద్దని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? అప్పుడు జనాలు మోసపోయామండి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జగన్కి డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదించాడు దాచుంటే ఆ డబ్బుల్లో ఏమైనా తీసి జనాలకు మేలు చేస్తాడేమో అనుకొని మోసపోయాం. నిజంగా అయితే అంతే. ఆయన వచ్చి ఆయన డబ్బులు ఏదో జనాలకు ఖర్చు పెడతాడని అహోపడితే ఆయన ఏం చేశాడు? వచ్చి జనాల మీద డబ్బులు తీసుకొని చక్కగా కట్టలు కట్టి అపార్ట్మెంట్లో తీసుకొని దాచుకొని పంపించేశాడు, విదేశాలకు పంపించేశాడు. ఇప్పుడు ఎవరి డబ్బులు పోయినాయండి? మా డబ్బులే పోయింది, మన ఆంధ్రప్రదేశ్ డబ్బులే కదా. ఇప్పుడు ఆ నష్టం ఎవరు పూడ్చుకుంటారు? మా నెత్తి మీదేగా. మనిషికి ఇంత మేము మొయ్యాల్సిందేగా. అది అసలు అందుకే వాళ్ళ పేరు ఎత్తడం కూడా మాకు ఇష్టం లేదు. మరి అమరావతి గురించి ఏం చెప్తారు? మరి చంద్రబాబు అమరావతి పేరుతో దోచుకుంటున్నాడు, అక్కడ డెవలప్మెంట్ ఏం చేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అమరావతికి నేను చట్టబద్ధత చేశారు కదండి, అది కావాల్సింది, ప్రజలందరికీ కావాల్సింది అదే. అమరావతి రైతులకే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది అమరావతి చట్టబద్ధత. ఆ చట్టబద్ధత లేకేగా ఈయన 3 రాజధానులు ఆయన నాటకం ఆడాడు. ఆ 3 రాజధానులు బెడిసికొట్టింది. ఆ 3 రాజధానుల నినాదంతో పొరుగుపోయింది. ఫస్ట్ అక్కడ చంద్రబాబు గారి ఇంటి దగ్గర అది పగలగొట్టేశాడు కదండి ప్రజావేదిక. అక్కడి నుంచి అతని పతనం మొదలైంది. ఆ పతనానికి ఇంకా ఇల్లు కూడా ఆఖరికి అండి మన ఆస్తి మీద ఆయన ఫోటోలు వేయించుకోవటం, మా పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు, ఆఖరి పొలం గట్ల మీద రాళ్ళకి ఆయన ఫోటోలు. ఎవరి డబ్బులు ఉన్నాయండి తీసుకుంటానికి? ఎవరి ఆస్తులు ఉన్నాయి కొల్లగొట్టేస్తాకి? కష్టపడి రూపాయి కష్టపడి ఉంటాం. మా ఆస్తి ఉంది, మా దాని మీద నా పేరు ఉండాలి, లేకపోతే నా భర్త పేరు ఉండాలి, నా బిడ్డల పేరు ఉండాలి. ఆయన పేరు ఎందుకు ఉంటుంది? జిరాక్సులు మీకు ఇస్తాము, ఒరిజినల్ మా దగ్గర పెట్టుకుంటాం అన్నాడు. అది ఏం చేస్తాకి అంటే మా నోటికాడికి తీసుకెత్తాక చాలా మంది జనానికి దాని గురించి కూడా భయపడ్డారండి. మేము భయపడ్డాం. అసలు ఆ మాట అనటానికి కూడా అర్హత లేదండి. 29లో కాదు, మా చంద్రబాబు గారు 47 అన్నాడు, డివిజన్ 47. అప్పటిదాకా కూటమి ప్రభుత్వం ఏముంటుంది? చంద్రబాబు గారి అధ్యక్షంలోనే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం, తర్వాత మన కూటమి పవన్ కళ్యాణ్, ఈ 3 కూటమి వల్ల 3 పార్టీలకు పెట్టి జనాలకి మేలు చేస్తున్నారు.
మేలు కోరుకుంటారు కానీ కీడు ఎవరు కోరుకోరు. ఆ మేలుకరమైన గవర్నమెంట్ కావాలనే కోరుకుంటాం. మేము చర్చికి వెళ్ళినా ప్రార్థన కూడా మేము అలాగే చేస్తాం. చీపు లేదు సార్, మరి డెవలప్మెంట్ ఏం జరగట్లేదు, ప్రజలు మోసం చేస్తున్నారు, జలసాలు చేస్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎలా చూడొచ్చు మరి? జలసాలు ఏం చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్తున్నారు. మొన్న వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే ఏ విధంగా వెళ్ళారు? వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళారు. అధికార దర్పణంతో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఇంట్లోనే హెలికాప్టర్ దిగాలి, మీ ఇంట్లోనే హెలికాప్టర్ ఎగరాలి. అంతా కూడా మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్ళినా కూడా మీరు గవర్నమెంట్ ఛార్జీలే మీరు యూజ్ చేసుకున్నారు. ఒకటి చిన్న విషయం చెప్తాను, మీ పరిపాలన 5 సంవత్సరాల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది, వాళ్ళే ఎంత ఖర్చు పెట్టారనేది బయటికి తీస్తే తెలిసిపోయిద్ది. ఎవరు ఎంత ఖర్చు పెట్టారనేది బయటికి తీస్తే తెలిసిపోయిద్ది. మీ మంత్రులు ఏ విధంగా ఖర్చు పెట్టారు, ప్రస్తుతం ఉన్న మంత్రులు ఏ విధంగా ఖర్చు పెట్టారనేది మొత్తం క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఏదైతే ఇండిగో సర్వీసు, ఏదైతే విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో ఆ విషయంలో కూడా ఏ రోజన్నా రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడా, లేదా దాని గురించి ఏ రోజన్నా చర్చ చేశాడా? ఎప్పుడు రీల్స్ చేసుకుంటామే కదా, దాని మీద ఎప్పుడన్నా రివ్యూ చేసి హోంమంత్రికి ఏమన్నా సమాచారం ఇచ్చారని చెప్పి కూడా అంబట పేరు నాని మాట్లాడుతుంటే ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు రామ్మోహన్ నాయుడు గారిని సమయస్ఫూర్తిగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అభినందిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారు చాలా తెలివిగలడు. ఆయన వాయిస్ కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మరి ఎందుకు అభినందిస్తున్నారు? ఒక ప్రధానమంత్రి, ఒక హోంమంత్రి, దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి అభినందిస్తున్నారంటే ఆయన సమయస్ఫూర్తిగా ఆ సమస్యని పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నాడు. మీ హయాంలో మీరు అసలు ఎక్కడ చేయలేదుగా. ఎవరన్నా గొంతు ఎత్తి మాట్లాడితే తీసుకెళ్ళిన వాళ్ళేమో కొడతాం, బొక్కలు వేయడం తప్ప మీరు చేసింది ఏం చేశారు? మీ సంక్షేమం ఏం చేశారు? మీరు ఆ పిచ్చి సారా కాపీటంను, ఆ పిచ్చి సారాకి లేబుల్ పెట్టి అమ్మటం, మీరు అది తప్ప మీరు చేసింది ఏముంది? ఇవాళ బ్రహ్మాండమైన బ్రాండ్లు వచ్చేసినాయి, తక్కువ ధరకి ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. వాళ్ళు తాగేది పిచ్చి సారా తాగి చాలామంది చచ్చిపోయారు, కానీ వాళ్ళ మంచి మందు తాగుతున్నారు, హాయిగా బతుకుతున్నారు జనాలు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. కాకపోతే ఏంటంటే మీకు ఓర్చుకోలేని పరిస్థితి మీది. మేము ఇవన్నీ చేయలేకపోయామే, మేమంతా పిచ్చి పనులు చేశాం కాబట్టి మాకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు గతంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే సంబంధిత మంత్రులు కానివ్వండి, క్యాబినెట్ ఎవరైనా బయటకు వచ్చి మా ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పి ప్రెస్ మీట్ చెప్పిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చెప్పి మేము ఇది చేస్తున్నాము, ఇంత డబ్బు తీసుకొస్తున్నాము, మరి ఈ విధంగా పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు, మరి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఎక్కడైనా చెప్పారా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి కొలుసు పారసారథి గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు మంత్రులు ఈ విధంగా మేము తీసుకొస్తున్నాం, డబ్బులు తీసుకొస్తున్నాం, మరి ఫ్యాక్టరీలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. ఇప్పుడు మొన్ననే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి బ్యాంకులు మరి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు అమరావతిలో. మరి అన్ని బ్యాంకులు వస్తున్నాయంటే వాళ్ళు అక్కడ ఏం ఆశించి వస్తున్నారు? ఇక్కడ అభివృద్ధి జరిగిద్ది, మా బ్యాంకులు నడుస్తేనే ఆలోచనతో ఇంకా వచ్చేది. మరి అలాగే రామ్మోహన్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటారు. మీ పరిస్థితి ఏంటి? మీరేం ప్రెస్ మీట్లు పెట్టారు, మీరేం చేశారు? ఇవాళ ప్రతి దాన్ని కూడా కులంకషంగా, క్షుణ్ణంగా వాళ్ళు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. మీలాగా దొంగ వ్యవహారాలు చేయలేదు వాళ్ళు. మరో పక్కన అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి ఏదైతే పిల్లల ప్రోగ్రాంకి వెళ్తే చంద్రబాబు, లోకేష్ దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ, చంద్రబాబు తిన్న ప్లేట్ ఈ రోజున లోకేష్ తెస్తాను, రేపొద్దున నీ సీటు కూడా తీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. సార్ ఏం చెప్తారు దాని గురించి? మరి అంబటి రాంబాబు గారు ఆయన తిరుపతి వెళ్ళి ఈ రోజున తిరుపతిలో ప్రసాదం కానివ్వండి, భోజనం కానివ్వండి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఆయన అన్నాడంటే గతంలో బాగులేదనేగా అర్థం. గతంలో బాగలేదు, ఇవాళ బాగుందని అంటున్నారుగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆయన్ని అభిమానించి ఆ వయసులో ఆ విధంగా తిరిగి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటుపడతారు. ఆయన రాజకీయ మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన చదువు కానివ్వండి, ఆయన అనుభవం కానివ్వండి, అన్ని విధాలు కూడా ఈ రాష్ట్రానికి బాగుపడిద్ది, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో ఆయనకు ఓట్లేసి గెలిపించారు.
ఒకవేళ భవిష్యత్తులో లోకేష్ గారికి పదవి ఇస్తే ఇవ్వచ్చేమో, ఇవ్వనని ఎవరు అనలేరు. కానీ ఆ లాక్కోవాల్సిన పని ఏం చేయలేదు. ఒకప్పుడు రామారావు గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఏం లాక్కోలేదు. ఆ లక్ష్మీపార్వతి మూలంగా అప్పుడు పరిస్థితుల్ని బట్టి ప్రజలందరూ కూడా ఒకనాడు మరి ఇదే నాదెండ్ల భాస్కర్రావు గారు మరి లాక్కుంటే ముఖ్యమంత్రి పదవి, ఇందిరాగాంధీ గవర్నర్ రామ్లాల్ ఉంటే ఆ రోజున ప్రజలు మా ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్ల మీద పడ్డారు. ఇళ్ల మీద పడి స్పందిస్తే మళ్ళీ అదే ఇందిరాగాంధీ గారు మళ్ళీ గవర్నర్ని మార్చి ఇక్కడ మళ్ళీ అదే రామారావు గారిని ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసేటప్పుడు ఎక్కడ ప్రజలు ఎవరు స్పందించలేదు. మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పార్టీ ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఈ ప్రభుత్వం ఆగిద్ది అని చెప్పి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టారు. తర్వాత ఆయన పదవీకాలం అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ఆయన మంచి మెజారిటీతో గెలిచారు. అది కానీ ఈ లోకేష్ గారు లాక్కోవటం, చంద్రబాబు గారు లాక్కోవటం, ఈ లాక్కోవటాలు అనేది వాళ్ళ పార్టీలో ఏం జరుగుతాయేమో కానీ ఇక్కడ మటుకు మాకేం కనపట్లేదు.